అనేది వాస్తవం. ఓకే వెంకటలక్ష్మి గారు, ఓకే వెంకటలక్ష్మి గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. వెంకటరమణ గారు నమస్కారం అండి. నమస్కారం. ప్రేక్షకులకి వ్యూవర్స్ కి న్యూస్ టీమ్ కి ముందు అభినందనలు, ధన్యవాదాలు. వెంకటరమణ గారు, మేడం గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు మాట్లాడారు మేడం గారు. ఇది కక్ష తీర్చుకోవడానికి అధికారంలోకి రాకూడదు, కక్ష అని అంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఒక సీనియర్ రిపోర్టర్ నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఎవరికి వాళ్ళు అలా వదిలేస్తే ఈ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో భద్రత అనేది కరువు అవుతుంది. అసలు వ్యక్తిగత జీవితాలకి డ్యామేజ్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది. అది పిల్లి మెడలో గంట కట్టినట్టుగా ఇది కక్షాన్ని కొంతమంది బాధితులు అనొచ్చు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు అనొచ్చు, కానీ ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది. అయితే ఈ ప్రయత్నంలో నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న సూచన ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా అంబటి రాంబాబు గారు కూడా ఎస్పీ గారిని కలిసి మా వాళ్ళ మీద పోస్టులు పెడుతుంటే మీరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఒక కామెంట్ లాగా కూడా చెప్పొచ్చారు, కంప్లైంట్. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అనేది పని చేయడం ప్రారంభించింది అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనందరం గతంలో జరిగిన అనుభవాలు రీత్యా కానీ, ఇప్పుడు జరుగుతున్న అంశాలు రీత్యా కానీ, జరగబోయే వాటిని పరిశీలించుకుంటే పోలీసు వ్యవస్థ పని చేయడం మొదలుపెట్టింది. దానికి ఈ ప్రభుత్వమే కారణం అని చెప్పి చెప్పదు. అయితే ఇక్కడ ఈ పని చేసే విధానంలో బాధితులు అనేవాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారు అని ఆరోపిస్తాను కూడా సహజం. అయితే అసలు మొదల నుంచి వీటిని మనం వదిలేయటం బట్టే ఇలాంటి పోస్టింగ్లు కానీ, అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు ఒక టీమ్స్ పెట్టి ఒక ఇండస్ట్రీ కార్ఖానా లాగా పెట్టి ఇవన్నీ ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు అయితే ఆ శిక్ష అనేది ఏదైనా కానీ నేను ఏది చేస్తే చివరికి నాకు అదే వస్తుంది అనేది ఇప్పుడు రుజువు అవుతుంది. రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఏం జరిగిందో ఆ చేసిన వాళ్ళు రీసెంట్ గా నిన్న కూడా చూసాం, ఎంత పెద్ద అధికారి అయినా కానీ ఆ చట్టం తన పని తాను చేసుకోబోతుందో అనేది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఇలాంటి జరగకూడదు, జరిగినప్పుడు కేసులు పెట్టుకోవడం కాకుండా జరగకుండా ఉండటానికి తగు చర్యలు తీసుకోవాలి. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, రాజకీయాలు మనకు ఎప్పుడు మిత్రులు శత్రువులు కాదన్న విధంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మాట్లాడేటప్పుడు ఒక మాట, ఒక భావం వ్యక్తపరిచేటప్పుడు ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం మాట్లాడాలి అనేది ఫస్ట్ మనం ఈ రాజకీయాల్లో మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశంగా నేను భావిస్తున్నాను. గారి విషయంలో ఆయన ఒక నిర్మాతగా, డైరెక్టర్ గా అప్పట్లో గత లాంటి సినిమా, మాస్ సినిమాలు అట్లాంటి ఏదైనా చూస్తే అది వేరే చూసి ఉండొచ్చు. కానీ రాజకీయంగా సినిమాలు చాలా వచ్చినాయి. ఎన్టీ రామారావు గారు ఉన్న హయాంలో వచ్చినాయి, కృష్ణ గారు తీశారు, విజయ నిర్మల్ గారు తీశారు, కోట శ్రీనివాసరావు గారు తీశారు. ఇటు సినిమాలు చాలా చాలా వచ్చినాయి. అయితే ఇది తీసేటప్పుడు నిర్మాతలు కూడా కొంత పనిష్మెంట్ ఇవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అటు తీయటం, ఆ నిర్మాత ఎవరో ఒక చిన్న రావడం, వీళ్ళేదో క్రేజ్ కోసం తీసుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఫస్ట్ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇట్లాంటి వాటిని ఎందుకు మనం యాక్సెప్ట్ చేస్తారని కూడా మనం అసలు అదే సబ్జెక్ట్ ఇది కాదు, కానీ ఆ పాయింట్ లోకి వెళ్ళకూడదు. సెన్సార్ బోర్డు వాళ్ళు ఇట్లాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారనేది కూడా మనం ఆలోచించుకోవాలమ్మా. సో ఏదైనా కానీ ఇప్పుడు ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది, మహిళలకు భద్రత కలిగించే ప్రయత్నం. ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం, మా మీదే రేపు పోస్టులు పెట్టచ్చు, ఇక్కడ ఈ టీవీలో మాట్లాడే వేదిక మీద కూర్చున్నాం, ఇదేని కరెక్ట్ విధానం కాదు. సో చట్టం తన పని తాను చేసుకుపోవడం ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, పోలీసులు పని ప్రారంభించారని ఒక నిదర్శనం అమ్మా. సో ఇందులో బాధితులు అంటారా, ఆ తర్వాత విషయం మనం చట్టాలు ఎవరు వాస్తవం ఎవరు అవాస్తవం తెలుస్తుంది. అయితే పోలీసులకు కూడా చెప్పే చిన్న సూచన ఏంటంటే, ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళ మీద కూడా పెడుతున్నటువంటి కేసులను పరిగణలోకి తీసుకొని వాళ్ళ కేసులు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు నేను ఈ సందర్భంగా బీఆర్కే న్యూస్ వేదిక మీద విజ్ఞప్తి చేస్తాను. ఓకే వెంకటరమణ గారు, ఇప్పుడు 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపిస్తున్నారు, కానీ ఆ విచారణకు కూడా రాకుండా డుమ్మా కొడుతున్నారు. రోజుకొకళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. దీంట్లో ముందస్తు బెయిల్కి కొంతమంది అప్లై చేసుకుంటే మధ్యంతర బెయిల్కి కొంతమంది అప్లై చేసుకుంటున్నారు. అయితే గతంలో మేము కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడలేదు, మేము కేసుల వైపు మేము వెళ్ళలేదు అని చెప్పే విధంగా వైఎస్ఆర్సీపీ పాలన గతంలో ఉందా? స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఇక్కడ మీరు చెప్పింది కరెక్టేనా? ఇప్పుడు తప్పు చేసిన వాడు గబాల స్టేషన్ కి రావాలంటే భయపడతారమ్మా. ఎవరైనా నేను తప్పు చేస్తే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి రండి, లేదా కానిస్టేబుల్ వచ్చి రండి అంటే నేను భయపడతాను. తప్పు చేయలేదు అనుకోండి, నేనేం చేశానని చెప్పి డైరెక్ట్ స్టేషన్కి వెళ్తాను. వాళ్ళు రావట్లేదు, తప్పించుకు తిరుగుతున్నారంటే సహజంగా తప్పు చేశారని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే. అది తప్పు ఎవరిది అనేది, అది ఇంటెన్సివ్ చేశాడా లేకపోతే వెనకాల ఉద్దేశపూర్వకంగా చేశాడని తర్వాత విషయం. కానీ ఇతను నేను తప్పు చేశాను అనేది యాక్సెప్ట్ చేసినట్టే పరోక్షంగా.
తప్పించుకు తిరుగుతున్నారు. వాళ్ళ ఏ నోటీస్ తీసుకోవాలి వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది వస్తారు చూడండి. ఈ సినిమాలు తీసిన నిర్మాతలు కూడా లైవ్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నాకు వచ్చిన సమాచారం ప్రకారం. ఓకే, ఇంకా 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 ఇలాంటి వారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కానీ ఇక్కడ ఒక వెంకటరమణ గారు ఇక్కడ ఇది ఏంటంటే ఒక ఇప్పటిదాకా ధైర్యం చేయలే ఎవరు. గత నెల 100 రోజులు 150 రోజుల ముందు ఎవరు ధైర్యం చేయలే. ఏదో జరిగిపోయింది, ఏమవుతుంది మనకెందుకు కానీ ఏదో అంటారే, ఇది ఒక ఉద్యమం మాదిరిగా ప్రతి వాడు అవినీతిని ఎదుర్కోవడానికి, ఇట్లాంటి అన్యాయాన్ని ఎదుర్చుకోవడానికి మాత్రం కొద్దిగా ఒక అడుగు వేస్తున్నారు. అది పార్టీ రహితంగానే వేస్తున్నారు. ఇది వాస్తవం అమ్మా. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిన రాజకీయాల్లో అస్తవ్యస్తంగా మారి అశ్లీలంగా మారుతున్నటువంటి పదాలు వస్తున్న ఈ రోజుల్లో ఇది ఒక మంచి పరిణామానికి దారితీసి ముందు మరి ప్రజాస్వామ్యానికి ఒక నిజమైన విలువ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అనేది మనం అందరూ అన్ని రాజకీయ పార్టీలు నిరూపిస్తారు కూడా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. ఓకే, వెంకటరమణ గారు.